వీక్షకులకు స్వాగతం, నమస్కారం. తీర్థాన్ని ప్రసాదాన్ని కూడా తీసుకొని జగన్మోహన్ రెడ్డి నందిపల్లిలో నందేశ్వర ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేస్తాననడం, అక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి హిందూ దేవాలయ పునఃప్రారంభానికి ఎందుకు హాజరయ్యాడు అన్నది వాళ్ళ భక్తుల ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి హిందూ దేవాలయాన్ని పునఃప్రారంభించడానికి హాజరవడాన్ని తప్పుపడుతున్న ప్రజల వ్యాఖ్యలను విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. దేవాలయాల అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశాడు. కూటమి ప్రభుత్వం వినాశనం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి హిందూ మతాన్ని కాపాడుతున్నాడంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషప్రచారం చేస్తుంది. ఇంకో పక్క నిన్న నందేశ్వర ఆలయాన్ని పునఃప్రారంభించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రసాదాన్ని తీసుకోపోవటం, తీర్థాన్ని పారబోయటం వాళ్ళ భక్తుల ఆగ్రహానికి గురి అయ్యే పరిస్థితుంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న జగన్ రెడ్డి వింత వైఖరిని ఎట్లా విశ్లేషిస్తారు సార్? అంటే డామేజ్ కంట్రోల్ ప్రయత్నం చేస్తున్నాడండి అతను. ఆ డామేజ్ కంట్రోల్ కూడా చిత్తశుద్ధి చేయాలి. నువ్వు మనసా వాచా కర్మన్నా నువ్వు తప్పు చేసాం, మనకు ఏదో డ్యామేజ్ జరిగింది, దెబ్బ అయిపోయాం, మనం దాన్ని కవర్ చేసుకోవాలని అనుకోవాలి. అది ఏ కోసానికి కనపట్ల అతనిలో పశ్చాత్తాపం అలాంటివి ఏం రావట్లేదండి. దాన్ని ఏదో మసిపూసి మారెడ్డిగా చేయాలి, ఎవడో ప్లాన్ చెప్పి ఉంటాడో. అప్పుడు మీకు భగవంతుడు, అతని ఆలోచన భగవంతుడు ఎలా ఉంటుందంటే, నీరు పల్లానికి ప్రవహిస్తుంది, ఎక్కడో ఒక్క చోట తప్ప విచిత్రంగా పైకి వెళ్తుంది. కానీ అది అదొకటి చూసాను వీడియోలో. సాధారణంగా నీరు గ్రావిటీ ప్రకారం పల్లానికి ప్రవహిస్తుంది. అదొక సైన్స్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. భగవంతుడి కృప, కరుణ, కటాక్షం కూడా పాపుల వైపు ఉంటుంది. వాడిని సత్కరించాలి, వాడిని మంచి మార్గంలో పెట్టాలన్న ఉద్దేశంతో దేవుడు పదే పదే అవకాశాలు ఇస్తాడు అతనికి. మీరు గమనించండి. అవును. పరమ భక్తుడు, నిత్యము దేవుణ్ణి ఆరాధించేవాడు, అర్చించేవాడు, సేవించేవాడు, పూజించేవాడు, నిత్యం దైవనామస్మరణతో ఉన్నవాడు అష్టకష్టాలు పడుతూ ఉంటాడు. చివరికి మోక్షం పొందుతాడు, ఏమవుతాడో, లేదంటే అతనికి కావలసిన కార్యక్రమం దేవుడు చేస్తాడు. వాళ్ళకన్నీ సక్రమంగానే జరుగుతాయి. అయినా సరే మనకు చూడటానికి కష్టాలు కనపడతాయి. ముందు కష్టపడి తర్వాత సుఖపడతామా, ముందు సుఖపడి తర్వాత కష్టపడడం అనేటువంటిది ఒక చర్చ. అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్, మిడ్ టర్మ్ బెనిఫిట్, ఇన్స్టెంట్ బెనిఫిట్ ఇలాగ ఉంటాయి. మన ప్రభుత్వ స్కీమ్ చంద్రబాబు నాయుడు గారిది లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది. కొంతమంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్ బెనిఫిట్ చేసి లబ్ధి పొందాలనుకుంటారు, దానివల్ల ప్రయోజనం ఉండదు. లాంగ్ టర్మ్ బెనిఫిట్ అంటే 2020 లాంటివి అనమాట. దేవుడు కూడా ఏం చేస్తాడంటే సాధారణంగా జీవిత సాఫల్యాన్ని ఇస్తాడు. అంచేత అప్పటికప్పుడు ఇమీడియట్గా మీద కనకవర్షం కురవకపోయినా అతనికి ప్రశాంతతని ఇస్తాడు, దైవనామస్మరణలో ఒక తాదాత్మ్యాన్ని ఇస్తాడు, మనసు ప్రశాంతంగా ఉండేలాగా అవకాశం ఇస్తాడు, నిర్మలంగా ఉండేలాగా చూస్తాడు. అది అతను తాత్కాలికంగా అది పొందే అలౌకిక ఆనందం. శాశ్వతంగా పూర్తి స్థాయిలో భగవంతుడు కృప, కరుణ అన్నీ లభిస్తాయి, మోక్షం పొందుతాడు. ఇది చెప్తారు ఎవరన్నా. పాపులకి దేవుడు పాపు అనేటువంటి వాడు బుద్ధి వక్రం, కురచబుద్ధి, అన్నీ కూడా అనృతాలు, అబద్ధాలు మాట్లాడటం, విష ప్రచారాలు, దొంగతనం, రంకుతనం, ఇలాంటివన్నీ అవలక్షణాలు, వీటితో ఉంటాడు పాపి. అంటే ఇతరుల సొమ్ము అపహరించడం, పసిబిడ్డలను మాయ చేయటం, స్త్రీలని, మహిళల్ని, తల్లిదండ్రులని గౌరవించకపోవడం, వాళ్ళని అవమానించడం, వాళ్ళని వేధించడం, అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ చేసి మహాపాపాలు, నేరాలు. వాడికి భగవంతుడు వాడికి కూడా అవకాశం ఇస్తాడు, మార్చే ప్రయత్నం చేస్తాడు. వాడిని కూడా మారి అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. వాడికి తగిలి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, మారతాడేమో అని చూస్తూ ఉంటాడు. ఇంకా మారినప్పుడు ఒకసారి వాడు కథ ముగుస్తుంది, శిక్ష అనుభవించేస్తాడు. అలాగా జగన్మోహన్ రెడ్డి మరి దేవుడు ఉంటే ఇతను ఇన్ని పాపాలు చేస్తే ఎందుకు వదిలేసేయడానికి ఏమీ వదలలేదండి. అతను 1,00,000 కోట్లు కొట్టేసినట్టు ప్రజల సొమ్ము మహాపాపం చేసి అతని వల్ల అనేక మంది బలైపోయారు. అధికారులు, అనేక కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి. దాని ఫలితంగా అతను 16 నెలలు జైలు శిక్ష అనిపించాడు. 13 ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్న అతని మెడ మీద కత్తి గడియారంలో లోలకంలాగా అటు ఇటు ఊగుతూనే ఉంది. అతను ఏ క్షణము ప్రశాంతత ఉండదు, ఏ క్షణం కూడా హ్యాపీగా మీరు నేను పడుకున్నట్టు పడుకోలేడు. బింకగా కనపడమే కానీ నిద్రలే. మీరు నేను ఉన్నంత ప్రశాంతంగా అతను ఉండలేడు. తిరిగి అతనికి భగవంతుడు మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చాడు. చేసిన పాపాలు ప్రక్షాళన చేసుకోవడానికి, ప్రజల పట్ల గౌరవం, మర్యాద, ప్రజల పట్ల ఆదరణ, సమాజ హితం కోసం పనిచేసే అవకాశం ప్రజల రూపంలో అతనికి ఇచ్చాడు.
ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు ఏం చేయాలి? ప్రక్షాళన చేసుకోవాలి. దొబ్బిన కాడికి దొబ్బాం, పట్టుకున్న కాడికి పట్టుకున్నారు. మిగతాది అంతా బంగారం లోపల భూమి లోపల బాగానే ఉంది మన తరాలకే. ఏదో రూపంలో ఎప్పుడో కూడా పట్టుకుపోనాయి. మనకు భగవంతుడు మళ్ళీ మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రజల చేత మెచ్చుకోబడి, ప్రజల మన్నన పొంది, ప్రజాదరణ పొంది, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పరిపాలన చేసి సమాజ హితాన్ని కోరుకుని ఉంటే అతని పాపం కొంత ప్రక్షాళన అవును. దానికి పూర్తి రివర్స్లో చేశాడు అతను. అంటే పాపభారం మళ్ళీ పెరిగింది. అందుకని ఇప్పుడు ఏమైంది? ఘోర పరాజయము పరాభవం ఎదురైంది 2024లో. ఎదురైందా? ఇవాళ అతను ఒక రారాజు అన్నట్టుగా 30 ఏళ్ళు నాకు తిరగలేదు అనుకున్నట్టుగా ఆ ముఖాన్ని నువ్వు భలేగా ఉన్నావు అని కూడా పొగిడిగోరు అనేవారు కదా. అలాంటిది ఇవాళ ఏమైపోయింది? అందరూ చీని వస్తున్నారు. నీ బతుకు దుర్భరం అయిపోయింది. క్షణక్షణం భయం భయం. ఎవడే మాట్లాడతాడో, ఎవడు ఎప్పుడు ఎత్తుకుపోతారో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఔదార్యము, ఉదాసీనత, ఉదారము ఉన్నంతకాలం నీకు రక్షణ. ఎప్పుడైతే ఫ్యాన్ గాలికి రెడ్ బుక్ ఇలా తెరుచుకుందా నువ్వు అవుట్. నీ రక్షణ ఎన్నాళ్ళు ఉంటారు? రక్షణగా నీకు ఉన్నవాళ్ళు. నీ డబ్బు నిన్ను ఎన్నాళ్ళు కాపాడుద్ది? నువ్వు ఇప్పుడు ఇబ్బడముబ్బడిగా డబ్బులు ఖర్చు పెట్టి మంచి వీడియో పెట్టిన 5,000 ఇస్తాం, ఇలాంటి ఎన్నాళ్ళు ఇవ్వగలవు అవన్నీ పట్టుకుపోయేదాకనే. నువ్వు ఎప్పుడైతే 5,000 ఇస్తాం వీడియో కన్నావో అప్పుడు దాకా నువ్వు పాతరేసిన డబ్బుల మీద దృష్టి పెట్టలేదు. నేను ఎన్నాళ్ళ నుంచో చెప్తున్నాను. ముందు అది రికవైర్ చేయండి. ప్రజలందరూ అనుకుంటున్నారు ముందో డబ్బులు లాగండి అంటున్నారు. ఇప్పుడు లాగుతారు. నీ అసలు బలం అది. ఆ బలాన్ని కొట్టండి అంటారు. నీ వెనకాల ఏదో బలం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి దారి సినిమాలో కోట శ్రీనివాసరావు గారు అంటాడు, నీ బలుపుకి నీ దీనికి నువ్వు ఎవరిని చూసుకుని నీ బలుపు అని అడుగుతాడు. ఇదిగో ఎద్దులు అంటూ వీడు ఉన్నాడు అంటాడు. అలాగే నీ వెనకాల డబ్బు ఉంది. ఆ డబ్బు మదం, ఆ డబ్బు మదం దాన్ని కొడతారు. ఇప్పుడు నీకు ఎప్పుడైతే నీ రెక్కలు దిగిపోతే నీకు ఆ డబ్బు మీద పడి దాన్ని కొడితే వచ్చి కనీసం నువ్వు ఏ ఆచారాన్ని పాటించు, నువ్వు ఏ మతాన్ని ఆచరించు, పరమత సహనం ఉండాలి, పరమతాన్ని గౌరవించాలి. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వమానవ సౌభ్రాతృత్వం కోరుకోవాలా. నువ్వు ఏదైనా ఆచరించుకో. చంద్రబాబు నాయుడు గారు హిందూ మతాన్ని ఆచరిస్తాడు, హిందూ దేవుళ్ళు ఆరాధిస్తాడు, అన్ని మతాలని గౌరవిస్తాడు. నీకు ఎందుకు రోగం? నువ్వు ఎందుకు చేయలేదు? తిరుమల తిరుపతి దేవస్థానానికి తయారైపోయావు. డిక్లరేషన్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఆ సంప్రదాయం నువ్వు పాటించలేదు. వాళ్ళు తీర్థం ఇస్తే అప్పుడే తీర్థం ఇస్తే ప్రసాదం ఇస్తే కూడా పక్కన పడేశారు నువ్వు మీ ఆవిడని. నిన్న అదే పరిస్థితి. నువ్వంటే అపచారం చేసావు. నీకు అటువంటప్పుడు ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి నీకు మనస్సు అంగీకరించినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. వేరే మంత్రులు పంపించు, కానీ నువ్వు అక్కడ తయారైపోవాలా. అక్కడెక్కడ ఏముంది అంత కొట్టేయాలో చూసుకోవాలా. నీ మనుషులను పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం దోపిడీ చేయించావు, అపచారం చేసావు, అప్రతిష్టపాలు చేసావు, దైవద్రోహం చేసావు. కొడాల నాని వాళ్ళ చేత దైవద్రోషం చేయించావు. నువ్వు చేసిన పాపాలు మామూలుగా ఉన్నాయా? ఇన్ని పాపాలు చేసావు, గంగలో మునిగావు అంతకుముందు 2019లో. అప్పుడు ప్రజలు మోసం చేయడానికి నువ్వు మోసం ఎందుకు చేయాలి? నువ్వు గంగలో మునగాల్సిన అవసరం నీకేంటి? నువ్వు ఎందుకు మోసం? నువ్వు క్రైస్తవుడని అందరికీ తెలుసు. నువ్వు ఎందుకీ మోసం? నిన్ను క్రైస్తవుడని తెలిసే ఆరాధించి నిన్ను ఎన్నుకున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇన్ని పాపాలు చేసావు. హిందువుల దృష్టిలో నువ్వు దైవద్రోహివి. దాన్ని ఎవడో చెరపలేడు. సువర్ణాక్షరాలతో లిఖించబడిపోయింది. శిలాశాసనం. నువ్వు దైవద్రోహివి, హిందూ మత ద్రోహివి. దాంతో కదా తిరుగులేదు దానికి. దాన్ని ఎవడం ఆపలేడు. నీకు సోకాళ్ళు హిందూ మతోద్ధారకులు అనుకున్న వాళ్ళు నీకు సపోర్ట్గా ఉన్నా సరే చాలామంది ఉన్నారు. ముసుగువీరులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా నోరు మూసుకు బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అర్థమైందండి? కాబట్టి ఇతను ఈ దేవాలయ ప్రతిష్టలో దైవ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అవాస్ ఫాలో అవ్వకుండా చిత్తశుద్ధితో సత్సంకల్పంతో దేవుడి పట్ల నమ్మకంతో రా. నేను ఎవడొద్దన్నాడు? నీ మతాన్ని నువ్వు ఆచరించుకో. నేను వీళ్ళని కూడా నాకు అన్ని మతాలు సమానమను, నాకు ఈ దేవుని కూడా నేను ఆరాధిస్తానని చెప్పి తప్పే ఉంది. దాంట్లో నీకేం పోద్ది? పోయేదేమీ లేదు. కనీసం వాళ్ళు తీర్థం ఇస్తే ఆ తీర్థాన్ని రెండు చొక్కలు నోట్లో పెట్టుకోవడానికి నువ్వు ఆలోచించి బెల్లం కొట్టిన రాయాలి దెమ్మలాగా అక్కడ కూర్చుని ఉండి 10 మంది లేపారు నిన్ను. అక్కడి నుంచి అవాస్పాలు అవ్వట్లేదు అటువంటి శాస్త్రం. అలాంటి కార్యక్రమంలో ఆయన పార్టీలో హిందువులు చాలా మంది రాళ్ళ కూర్చోబెట్టచ్చుగా. ఇప్పుడు దానికి నీ టీవీలో ఎలివేషను,
అతనికి అసలు సిగ్గులేదు ఎవరికి అతను మాట్లాడేవాడికి. ఎలక్షన్ ముందు రిజల్ట్ అప్పుడు కూడా అలాగే కొట్టండి బాజాలు, వేయండి తాళాలు అంటే డప్పేశ్వర్ అంటాడు, ఇప్పుడు డప్పేశ్వర్. ఇవన్నీ కొట్టి అడవాడు చేశాడు. చూస్తే బొమ్మ బొరుసు అయిపోయింది. ఇప్పుడు అది ఆబాస్పాలు అయ్యాడు. సో పైగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 4,000 దేవాలయాలకి 10 లక్షల రూపాయలు ఇచ్చి హిందూ దేవాలయాలని కాపాడిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ వాళ్ళు ఎలివేషన్ ఇచ్చుకోవటం. మళ్ళీ అంటే శ్రీవాణి ట్రస్ట్ ఎవరిది? ఆ ఫండింగ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఈయన తాత రాజారెడ్డి సంపాదించిన ఆస్తి అమ్మి ఇచ్చినట్టు, బాబులు తాతలు సొమ్ము ఇచ్చినట్టుగానే. అదేనండి, ఇప్పుడు దేవుడు చూస్తా ఊరుకోడండి. మన కర్మ సిద్ధాంతం మనది. నువ్వు తప్పు చేసినప్పుడు నన్ను ఎవడో చూడలేదు, నన్ను ఎవడో ఏమీ చేయలేడు, ఈ కలియుగంలో దేవుడు ఏముంటాడులే, ఇది త్రేతాయుగం ద్వాపరయుగం కాదు, దైవ మహిమలు శక్తులు ఏముండవు, గతి తార్కిక భౌతిక శాస్త్రం ఇది అంతా కూడా ఇది సైన్స్ ఆధారంగా ఉంటుంది. ఇవన్నీ మూఢనమ్మకాలను వాళ్ళు మ్యాజిక్లు చేసి కూడా చెప్తారు. సైన్స్ ఏదో విజ్ఞాన శాస్త్రం అని చెప్తూ వస్తారు కదా, అలాగ అనుకుంటారు. కానీ కనిపించిన శక్తితోటి ఖచ్చితంగా మనందరినీ కోఆర్డినేట్ చేస్తుంది. అది నువ్వు నమ్మి తీరాలి. నువ్వు చేసిన పాపాలు చేష్టలో నిన్ను నీ ఎదురుగా నిలబడతాయి వచ్చి, నువ్వు ఇంకా పతనం అయిపోతావు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల దృష్టిలో ఇటువంటి చేష్టల ప్రదర్శనలు చేస్తే ఇంకా దారుణాతి దారుణంగా నువ్వు శిక్షింపబడతావు. ఇది మాత్రం కాదు. ఎందుకంటే భగవంతుడే పలికిచ్చాడు బొత్స సత్యనారాయణ గారి చేత కౌన్సిల్లో. ఎందుకంటే చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని వదిలేసి అన్నాడు. భగవంతుడు చెప్పిస్తాడు ఆటోమేటిక్గా. బొత్స సత్యనారాయణకి నేను అరెస్ట్ చేయడం ఇష్టం ఉంటుందా? ఉండదు. కానీ అతను ఆగదు. రేపు పొద్దున వాళ్ళు ధర్నా కూడా చేస్తారు అసలు వాళ్ళని పట్టుకోండి అని, అంటే నేను పట్టుకోమని. చిల్లర దొంగలు వదిలిపెట్టి గజ దొంగలు వదిలేస్తున్నారు. మేము అదే చెప్తున్నాం, చిల్లర దొంగలు ఎందుకంటే పెద్దవాళ్ళని పట్టుకుని మొత్తం లాగేయండి ఇతలకి అంటున్నాం. ఇది జరగాలి, భగవంతుడే చెప్పిస్తాడు. అదే జరుగుతుంది. బొత్స సత్యనారాయణ చెప్పినట్టు చిల్లర దొంగలను వదిలిపెట్టి గజ దొంగలు వదిలిపెట్టేటువంటి అంటూ అడుగుతూనే ఎన్ని కపట నాటకాలు వేసినా, ఎన్ని పూజల్లో పాల్గొన్నా జగన్మోహన్ రెడ్డి టీటీడీ విషయంలో చేసిన మహాపచారాన్ని, దాని ద్వారా వచ్చే తద్వారా పరిణామాలని తప్పించుకోలేడని, శిక్షించబడతాడంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.